నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అని చెప్పి. అసలు ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే జనరల్గా అనుకుంటాం, మనం ఏదైనా కోరిక ఉంది, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది, అది తీరాలంటే చెయ్యాలి, అది కావాలంటే కోరిక తీరాలంటే చెయ్యాలి, ఉన్న ఇబ్బంది పోవాలంటే చెయ్యాలి. ఇదే తెలుసు అందరికీ. అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన? మీరు అడిగిన ప్రశ్నలో మంచి సమాధానం ఉంది. కోరికలు తీరాలంటే దీపారాధన చేయాలంటున్నారు కదా. అసలు కోరుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే దీపారాధన చేయాలంట. ఓ, అంటే అన్నీ కలగాలి. కోరుకునే అవకాశమే ఇవ్వడు భగవంతుడు. ఓకే, అలా చేస్తే దీపారాధన నిత్యం చేయాలి. ఇక్కడ నిత్యం హోమాలు ఏమైనా చేయగలుగుతామా మనం? లేదు. యాగాలు చేయగలుగుతామా? లేదు. కొన్ని బ్రాహ్మణ గృహాల్లో తప్పనిసరిగా ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిత్యం ఎలా కుంపటి మీద వండింది మాత్రమే తింటారు. కుక్కర్స్, గ్యాస్ స్టవ్లు వాడరు. వంకాయ కూర చేయాలి, చక్కగా నిప్పుల మీద కాల్చుకొని దాన్ని పచ్చడి చేసుకుంటారు. అలాగే కాఫీ పొడి ఉంది, కాఫీ పొడి షాపుల్లో కొనుక్కొచ్చి చెయ్యరు. పచ్చి గింజలు కొనుక్కొచ్చుకొని ఎండబెట్టుకొని వాటిని వేయించి పొడి చేసుకొని కాఫీ ఫిల్టర్ చేసుకొని తాగేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే నిలుచొని మంచినీళ్ళు తాగడం కానీ, నిలుచొని భోజనం చేయడం కానీ, ఏదైనా తినడం తాగడం ఏమీ చేయకుండా ప్రపంచంలో ఎక్కడున్నా సిగ్గుపడకుండా కింద కూర్చొని తాగేటువంటి వాళ్ళు, సేవించేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అందుకని మన భారతదేశం కనీసం ఈ మాత్రం ధర్మపరంగా నడుస్తుంది. కొంతవరకు కుంటిపాతంతో నడుస్తున్నా కొంతవరకు బెటర్గా ఉంది. ప్రపంచం మొత్తానికి కూడాను మన హిందూ ధర్మం అనేది ఒక గొప్పది, అంటే మార్గదర్శకం. ఇలా చేస్తే కష్టాలు ఉండవని చెప్పడానికి కోసమే. అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నిత్యాగ్నిహోత్రం అందరూ చేయగలుగుతారా? అందరూ చేయడం కష్టం కదా. మరి అగ్ని ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో వంట చేస్తారు కదా. మరి మగవాడు కదా ఇంటికి యాగం చేయవలసింది. హోమమైనా, యజ్ఞమైనా, యాగమైనా ఇంటి యజమాని చేయాలి. అందుకని దీపారాధన ఎలా చేయాలి అంటే, దీపారాధన చేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఇంటి ఆడవాళ్ళు సిద్ధం చేసి ఉంచితే మగవాళ్ళు దీపారాధన చేయాలి. నేను రెడీ చేసుకుంటాను, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా నేను చేసుకుంటానంటే కాదు. ఆడవాళ్ళు ముందుగా ఈ మొత్తం సిద్ధం చేసి పెడితే మగవాళ్ళు వచ్చి దీపారాధన చేయాలి. మరి వాళ్ళకంటూ వాళ్ళే చేసుకొని చేస్తారు లెక్కలోకి రాదా గురువు? ఎవరు? ఆడవాళ్ళు. వాళ్ళే అన్ని సిద్ధం చేసుకొని పూజ. నిజంగా మాట చెప్పాలి అంటే అలా చేసుకోవడం అనేది, చేయడం అనేది ఇక్కడ భార్యాభర్త కలిసి చేస్తుంటారు యాగం అనేది. అవునా? భార్య ఆల్రెడీ దీంట్లో ఒక భాగం అయిపోయిందని చెప్పడం కోసమే సిద్ధం చేయమని చెబుతున్నాం. ఓకే. దీపారాధన